మన జీవితము ఎన్నిక లేకపోయినా, మన జీవితము ఎవరు పట్టించుకోకపోయినా, మన యొక్క జీవితము ఎవరు కూడా మరి గుర్తించకపోయినా, మన రక్షకుడు, మన ప్రభువు, మన యొక్క నజరేయుడైన యేసు మనల్ని గుర్తిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు, మన ద్వారానే కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఎన్నిక లేని దానిగా ఉన్నావని మీరు ఎప్పుడు కూడా భావించకండి. నేను ఎందుకు పనికిరానని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇదిగో మీలో నుంచే రక్షకుడు కార్యాలు చేయబోతున్నాడు. మీలో నుంచే దేవుడు తన యొక్క సువార్తను ప్రకటించబోతున్నాడు. మీలో నుండే ఒక జ్వాలననేది ఆయన రగిలింపబోచున్నాడు. రాబోయే దినాల్లో నువ్వెందుకు పనికిరాను అనుకుంటున్నావేమో, ఇదిగో నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి